హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అత్తాస్ ఛానల్. ఏంటి పద్మినీస్ వరల్డ్లో మళ్ళీ ప్రియా వాయిస్ వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, పద్మిని అత్తయ్యకి చాలా సివియర్ ఫీవర్ అండ్ థ్రోట్ పెయిన్. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఈరోజు మా అత్తయ్య కష్టపడి మంచూరియా చేస్తుంది. చలో అత్త బదులు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ రెసిపీ. నీకు చెప్పడం రాదులే కానీ నేను కంటిన్యూ చేస్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో. దాంట్లోనే కార్న్ ఫ్లోర్, మైదా పిండి, జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ యాడ్ చేసి కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్ ఫర్ ది టేస్ట్. చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్ని వేసి మంచి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఫైనల్లీ ఇక్కడ చూపిస్తున్న పౌడర్ సాసెస్ అన్నిటిని కలిపేసి సార్ట్ చేసేసుకుందాం మంచూరియా బాల్స్. ఫైనల్లీ మన వెజ్ మంచూరియా అయితే రెడీ. సేమ్ ప్రాసెస్, క్యాబేజ్ బదులు మీరు చికెన్ యాడ్ చేసుకుంటే చికెన్ మంచూరియా. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మనమైతే కలర్ ఏజెంట్స్ యాడ్ చేయలేదు. బయట తింటే కనుక మీకు ఖచ్చితంగా కలర్ యాడ్ చేస్తారు, విచ్ ఇస్ అన్హెల్దీ కదా. ఫైనల్లీ కొత్తిమీర, ఆనియన్స్ తో ఇట్లా గార్నిష్ చేసేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే క్రేజీ ఉందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసేయండి మరి. ఓకే బాయ్.